హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడే బ్రెడ్ కట్లెట్స్ చూద్దాం. అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ కానీ రెసిపీ కానీ మీ అందరికీ బాగా నచ్చుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ నచ్చితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు, తురుముకున్న బంగాళదుంప 1 కప్పు తీసుకోండి. క్యారెట్ తురుము కూడా తీసుకోండి. ఉడకపెట్టుకున్న 2 గుడ్లు తీసుకోండి. ఉడికించిన ఎగ్స్ 2 తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలో గ్రేటర్ని పెట్టుకుని మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇలా తురుముకోండి. గుడ్లు ఉడికించేటప్పుడు వాటర్లో కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఎగ్స్కి ఉప్పు అనేది బాగా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 కూడా బాగా తురుముకోండి. ఇలా తురుముకున్న దీనిని ఈ ప్లేట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుని వాటిని బాగా తడిపి ముద్దలాగా చేయండి. బ్రెడ్ వాటర్ అన్నీ పీల్చుకుని ఇలా మెత్తగా అవుతుందండి. ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా తడిపిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గిన్నెకు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే బ్రెడ్ అంతా కూడా వాటర్లో బాగా కలిసి నానుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే బ్రెడ్ అంతా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకోండి. బంగాళదుంపని పై పీలంతా ఓపెన్ చేసుకుని, పచ్చి బంగాళదుంప అండి, పీల్ ఓపెన్ చేసుకుని తురుముకుని ఆ బంగాళదుంప కూడా వేసుకోండి. క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. 1 అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్రెడ్కి బాగా పట్టేంత వరకు ఇలా చేత్తో బాగా కలిపిన తర్వాత తురుముకున్న ఎగ్ కూడా వేసేసుకోండి. వాటర్ అనేవి అసలు పోయొద్దండి. మనం బ్రెడ్ని నానబెట్టినప్పుడు వాటర్ పోసాం కదా, ఆ వాటర్తోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోండి. బ్యాటర్ కొంచెం పలుచగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం పొడి బియ్యం పిండి వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మనం కట్లెట్ లాగా చేసుకోవడానికి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుంటూ మనకి కావాల్సిన సైజులో చేసుకోవటమే. ఇలా వడలాగా ఒత్తుకోండి. ఇలా అరిచేతిలో వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్స్ మీద కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా మనం కట్లెట్ లాగా చేసుకోవచ్చండి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్స్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోండి. ఆ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసివేసుకుని బ్రెడ్ పౌడర్లో మనం చేసి పెట్టుకున్న కట్లెట్ని మొత్తం అంతా కూడా బ్రెడ్ అంటించండి. ఇలా 2 వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా బ్రెడ్ పౌడర్ని అలా అంటించండి. ఇలా సైడ్ అంతా కూడా అంటుకునేలా అప్లై చేసి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా బ్రెడ్ పౌడర్లో అంటించి ఇలా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండికి
ఎన్ని కట్లెట్స్ వస్తే అన్నిటినీ కూడా అదే విధంగా బ్రెడ్ పౌడర్లో అంటించి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి. సింపుల్ ప్రాసెస్తో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ అంతా చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి గరిటెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయకుండా నేను చూపించిన విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. అవి చల్లారేలోపు ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇంకా రెడీ అయిపోయండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఎగ్ బ్రెడ్ కట్లెట్. చాలా చాలా టేస్టీ రెసిపీ. ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇలా వేడివేడిగా క్రిస్పీగా ఈ స్నాక్స్ని టీ టైంలో సర్వ్ చేయొచ్చు. లేదంటే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కుక్ చేసి పిల్లలకి కూడా సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఈ కట్లెట్ని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.